అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు ప్రధాన దినపత్రికల వార్తలు కానీ విశ్లేషించినట్లయితే, ముందుగా ఈనాడు తీసుకున్నట్లయితే, అసలు పోటీ ఇప్పుడే, అమెరికా చైనాలను ఢీకొట్టాలంటే భారత్ ప్రపంచ స్థాయి ఉత్పత్తులు తయారు చేయాలి. చిన్న ఆలోచనలు పక్కన పెట్టి ప్రపంచ దృష్టితో పనిచేయాలి. అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. పారిశ్రామికవేత్తలకు ఏపీలో పుష్కలంగా అవకాశాలు. సిఐఐ వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిన్న సిఐఐ వార్షిక సదస్సులో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికవేత్తలకు భరోసా ఇస్తూ ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలకి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి, మీరు థింక్ గ్లోబల్, యాక్ట్ గ్లోబల్గా చేయండి, ఎప్పుడూ తయారు చేసేటటువంటి ఉత్పత్తులని గురించి ఆలోచించకుండా నూతనంగా కొత్తగా ఎటువంటి ఉత్పత్తుల్ని తయారు చేస్తారో ప్రపంచ స్థాయిలో ఆలోచించండి. ప్రపంచ స్థాయిలో ఆలోచించినట్లయితే మంచి అభివృద్ధి కనపడుతుంది. మనకిప్పుడు పోటీ అమెరికా చైనాలతోనూ, త్వరలో మనం వాళ్ళను కూడా అధిగమించేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళతోనే మనకు పోటీ. కాబట్టి ప్రపంచ స్థాయి ఉత్పత్తులను తయారు చేసే విధంగా పారిశ్రామికవేత్తలు ఆలోచించాలి, ప్రపంచ దృష్టిలోనే పనిచేయాలి అని చెప్పి ఈ వార్షిక సదస్సులో ఆసక్తికరంగా ప్రసంగించడం జరిగింది. మద్యం ముడుపులు ఎవరికి చేర్చారు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, మీ ద్వారానే అంతిమ లబ్ధిదారులకు వెళ్ళినట్లు ఆధారాలు ఉన్నాయి. మద్యం కుంభకోణంలో జగన్ సన్నిహితులను ప్రశ్నించిన సిట్. దర్యాప్తునకు సహకరించని ఆ నలుగురు. తొలి రోజు 8 గంటల పాటు విచారణ. నిన్న సిట్టు కస్టడీలోకి తీసుకున్నటువంటి నలుగురు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అయితేనేమి, బాలాజీ గోపిరెడ్డి, గోవిందప్ప అయితేనేమి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, నలుగురిని కూడా సిట్టు విడివిడిగాను కలివిడిగాను ప్రశ్నించడం జరిగింది. ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, మీ ద్వారానే అంతిమ లబ్ధిదారుడికి వెళ్ళినట్లు ఆధారాలు ఉన్నాయి. మద్యం కుంభకోణంలో జగన్ సన్నిహితులను ప్రశ్నించినటువంటి సిట్టు, వీళ్ళు నలుగురు కూడా సరిగా దర్యాప్తుకు సహకరించకుండా వీళ్ళు సరైన నిజాలు చెప్పకుండా దాటవేయడం జరిగింది. ఆంధ్రాకు నేనే బ్రాండ్ కాన్సెప్ట్ ప్రూఫ్ పరీక్షను తట్టుకుని నిలబడ్డా, విశ్వసనీయతకు సమయం పడుతుంది, రాత్రికి రాత్రే రాదు. పారిశ్రామికవేత్తల ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం. సిఐఐ సదస్సులో ప్రసంగించేటప్పుడు కొంతమంది పారిశ్రామికవేత్తలు కొన్ని ప్రశ్నలు కూడా అడగడం జరిగింది. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తూ, ఆంధ్రాకి నేనే బ్రాండు, కాన్సెప్ట్ ప్రూఫ్ పరీక్షకు అన్నిటికీ తట్టుకుని నిలబడ్డాను, విశ్వసనీయతకు సమయం పడుతుంది, ఒక్క రోజులో విశ్వసనీయత అనేది రాదు అని పారిశ్రామికవేత్తలకు సమాధానాలు చెప్పడం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నేషనల్ ఫ్లోరెన్ నైటింగేల్ అవార్డు అందుకున్న ఒలివేటి సుభావతి, ఒక ఏఎన్ఎంగా కర్నూలు జిల్లాలో ఒక ఏఎన్ఎంగా పనిచేస్తున్నటువంటి ఒలివేటి సుభావతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మీదుగా నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అందుకోవడం జరిగింది. ఇది ఏఎన్ఎం స్థాయిలో ఈ అవార్డు రావడం గొప్ప విషయం అని కూడా చెప్పవచ్చు. కీలకమైన హార్డ్ డిస్క్నే లేపేశారు, అందులో డిజిటల్ మూల్యాంకనానికి ఆధారాలు ఉన్నాయి, పిఎస్ఆర్ తీసుకెళ్లినట్టు నిర్ధారణ, గ్రూప్ 1 అక్రమాల కేసులో కొత్త మలుపు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్నప్పుడు చేయని అక్రమాలు లేదు అంటే, ఏపీపీఎస్సీ పరీక్షలో పేపర్లు మూల్యాంకనం చేయడంలో ముందుగా డిజిటల్ మూల్యాంకనం చేయడం జరిగింది. తర్వాత కోర్టు ఆదేశాలతో మాన్యువల్ మూల్యాంకనం చేయమని చెబితే మాన్యువల్ మూల్యాంకనం చేసినట్టు చూపించి హార్డ్ డిస్క్లో డిజిటల్ మూల్యాంకనంలో ఏవైతే రిజల్ట్స్ వచ్చినాయో దాన్నే వీళ్ళు ప్రకటించడానికి చేశారు. దాన్ని కోర్టు ఆదేశాలతో నిలిపివేయడం జరిగింది. కాబట్టి ఈ డిజిటల్ మూల్యాంకనంలో ఉన్న ఆధారాలన్నీ కూడా హార్డ్ డిస్క్ని పిఎస్ఆర్ తీసుకెళ్ళినట్టు నిర్ధారణ కావడం కూడా జరిగింది. మరి ఇది ఏం జరుగుతుందో చూడాలి. కిటికీలోంచి కరెన్సీ కట్టలు, సోదాల భయంతో 37 లక్షలను బయటికి విసిరేశారు. ఒడిశాలో అవినీతి అధికారి ఇంట్లో ఘటన, తనిఖీలో 2,51,00,000 నగదు లభ్యం. ఈడీ అధికారి, మరి ఈడీ అధికారులు ఈ రకంగా చేస్తుంటే మరి ఈడీ యొక్క ఎంక్వైరీ, ఈడీ యొక్క కేసుల్లో కూడా మనం
నమ్మకం పెట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఇటువంటి ఈడీ అధికారులు కూడా ఉంటారు. ఒక సిబిఐ అధికారులు వస్తున్నారని భయపడి కిటికీలోంచి 37 లక్షల కట్టలను బయటికి విసిరేయడం జరిగింది. అయినా కూడా ఇంట్లో ఇంకా 2,51,00,000 నగదు అనేది దొరకడం జరిగింది. ఒక అధికారిని కేసు నుంచి బయట వేయటం కోసం, ఈడీ కేసు నుంచి బయట పడేయటం కోసం ఈ లంచం తీసుకున్నట్టు దర్యాప్తులో గుర్తించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే 8,50,00,000 నగదు, 1,770 వజ్రాల కిరీటం. నేడే మిస్ వరల్డ్ ఫైనల్. ప్రపంచ సుందరికి అందే నజరానాలు ఏమిటంటే 8.5 కోటి డబ్బుతో పాటుగా 1,770 వజ్రాలు వంగినటువంటి కిరీటం, మరియు ఏడాది పాటు ప్రపంచమంతా ఉచిత ప్రయాణం, ప్రకటనలు, ప్రపంచం మొత్తం కూడా ప్రకటనలకు కానీ సినిమాల్లో కానీ అవకాశాలు మరెన్నో కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుత పోటీలో 40 మంది. ప్రపంచం దృష్టి అంతా కూడా హైదరాబాద్ పైనే. 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం. హైటెక్స్లో 4,000 మందికి వీక్షించేలా ఏర్పాట్లు. భారత్ గెలిస్తే అత్యధిక టైటిల్ విజేతగా రికార్డు. ఈరోజు మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలు హైదరాబాద్లో హైటెక్స్లో జరుగుతున్నాయి. ప్రపంచ సుందరి కిరీటాన్ని కానీ గెలిచినట్లయితే 8.5 కోటి నగదుతో పాటుగా 1,770 వజ్రాలు పొదిగినటువంటి కిరీటం. అదే కాకుండా ప్రపంచ దేశాలన్నీ తిరిగే విధంగా ఉచిత ఏర్పాట్లు, ఉచితంగా ప్రపంచ యాత్ర చేయొచ్చు. అదేవిధంగా అనేక యాడ్స్ రంగంలో కానీ, ప్రకటనలు, సినిమా రంగాల్లో కానీ అవకాశాలు వచ్చేటటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఓ సంవత్సరం పాటు ఈ వెసులుబాటు అంతా కూడా ఉంటుంది. కరోనాతో జర భద్రం, ప్రమాదకరం కాదు కానీ నిర్లక్ష్యం పనికిరాదు. రాష్ట్రంలో మరో 3 కేసులు. హౌస్ సర్జన్కు కరోనా, 24 గంటల్లో మళ్ళీ నెగిటివ్. ప్రమాదకరం కాదు కానీ నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు. జాగ్రత్తగా ఉండాలి. కొంచెం దూరంగా ఉంటూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ, మానిటైజేషన్ వాడుతూ కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే ఇది పెద్ద ప్రమాదకరం కాదని కూడా చెప్పడం జరిగింది. జలసిరికి జవసత్వాలు. ఎన్టీఆర్ జలసిరి 2.0పై ప్రభుత్వం కసరత్తు. గతం కంటే మెరుగ్గా అమలుకు సన్నాహాలు. రైతులకు విద్యుత్తు, సోలార్ పంపు సెట్లు. గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికలు. వైసీపీ సర్కారులో నిర్వీర్యమైన పథకము. మళ్ళీ తిరిగి ఎన్టీఆర్ జలసిరి కార్యక్రమం కొనసాగించేటటువంటి అవకాశం ఉంది. ఎక్కడైతే రైతులకు అవసరం అవుతాయో అక్కడ బోర్లు వేయటం, సోలార్ ప్యానెల్ పెట్టడం ఉచితంగా. ఈ కార్యక్రమం అనేది ఇంత ముందు ఉండేది. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని పూర్తిగా పక్కన పెట్టేయడం జరిగింది. మళ్ళీ తిరిగి ఈ ఎన్టీఆర్ జలసిరికి పూర్తి జవసత్వాలు ప్రభుత్వం కల్పిస్తున్నట్టు తెలుస్తున్నది. అమరావతికి ఆహ్వానం. గ్లోబల్ గ్రీన్ సిటీగా రూపుదిద్దుతున్నాం చంద్రబాబు. గ్లోబల్ లీడర్షిప్ కేంద్రము పెడుతున్నాం. పారిశ్రామికవేత్తలు కూడా భాగస్వాములు కావాలి. వచ్చే జనవరి నాటికి అమరావతిలో తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్ అనేది అభివృద్ధి చెందుతుంది. వచ్చే జనవరి నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్ కేంద్రం అనేది అభివృద్ధి చేస్తాం. టీసీఎస్, ఐబిఎం, ఎల్ఎన్టీ 3 కలిసి కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు. వచ్చే 22 ఏళ్లకు ఇప్పుడే ప్రణాళికలు. 15% వృద్ధి రేటే మా లక్ష్యం. తలసరి ఆదాయాన్ని 55 లక్షలకు చేర్చాలన్నదే మా విజన్. గ్రీన్ ఎనర్జీలో 10 లక్షల కోట్ల పెట్టుబడుల సాధన టార్గెట్. సీమలో హైటెక్ పారిశ్రామిక కారిడార్. అనకాపల్లిలో 1,43 లక్షల కోట్లతో ఆర్సెల్ఆర్ స్టీల్ ప్లాంట్. రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ. గూగుల్తోనూ చర్చలు జరుపుతున్నాం. 3 ఏళ్లలో అమరావతి మొదటి దశ పూర్తి. ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పన. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు. రొటీన్ బిజినెస్లు వద్దు. ఢిల్లీ సిఐ ప్లీనరీ సమావేశంలో చంద్రబాబు వెల్లడి. చాలా ఆసక్తికరంగా పారిశ్రామికవేత్తలు కూడా ఆసక్తిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఉపన్యాసాన్ని విన్నారు. అందరినీ కూడా అమరావతికి ఆహ్వానించడం జరిగింది. దీనివల్ల కొంత ఫలితం, మంచి ఫలితమే రావచ్చు అనేది ఒక అంచనా. తప్పు ఎవరిదైనా విద్యార్థుల జేబీ ఖాళీ. రీకౌంటింగ్ 500, రీవెరిఫికేషన్గా 1000. మార్కులు మారినా డబ్బులు వెనక్కి ఇవ్వరు. విద్యాశాఖ తప్పులపై విద్యార్థులు భారం. మూల్యాంకనంలో గురువుల పొరపాట్లపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు. వారంలోనే మూల్యాంకనంపై పూర్తిపై విస్మయం. మద్యంలో దొంగాట. నాలుక మడతేసిన సూత్రధారి రాజకాసిరెడ్డి. రాజకాసిరెడ్డిని ఫస్ట్
సిట్టు విచారించినప్పుడు చెప్పిన వాటికి, నిన్న విచారించినప్పుడు పూర్తిగా ఫస్ట్ అబద్ధాలు చెప్పినట్టు తెలుస్తున్నది. నిన్న నిజాలు నలుగురిని కలిసి విచారించినప్పుడు దానికి నేను అలా చెప్పాను అంటే ఒక ఆశ్చర్యకరంగా నేను అలా చెప్పాను ఇలా చెప్పానని బుకాయింపు చేయడం కూడా జరిగింది. బాలకృష్ణకు ఎన్టీఆర్ జాతీయ అవార్డు, విజయ్ దేవరకొండకు కాంతారావు పురస్కారం, పైడి జయరాజ్ అవార్డుకు ఎంపికైన మణిరత్నం. ఏడాదికి 3 చొప్పున 10 ఏళ్ళ అవార్డులు ఒకేసారి, ఏపీలోనూ అవార్డులు ఇవ్వాలి మురళీమోహన్. ఇది ఈరోజు ప్రధాన అంశాలు, దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు. మరొక ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.